వెల్కమ్ టు వివిబి 9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జననేత భారతరత్న కర్పూరి ఠాగూర్ శతజయంతి ఉత్సవాలలో అనేకమంది నాయకులు వారి మాటల్లో ప్రపంచ దేశ చరిత్రలో కర్పూరి ఠాకూర్ జీవితం ఒక ఆదర్శం. సామాన్య వ్యక్తిగా జీవితం సాగించి అసామాన్య వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు గడించి రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినటువంటి చరిత్ర మన నాయి బ్రాహ్మణ జాతికే గర్వకారణం. ఈ కార్యక్రమంలో వారితో పాటు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎం రవీంద్రబాబు, కేశన శంకర్రావు, ఈ మీరా ప్రసాద్, మల్కాపురం కనకారావు, బ్రహ్మయ్య, సిఐ నాగరాజు, కార్యవర్గ అధ్యక్షులు కొమ్మ వరపు భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాలు సంవత్సరం ప్రారంభంలో భారత ప్రభుత్వం వారికి భారతరత్న అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఇప్పటికే కరెక్ట్గా 1 year అనేక ప్రాంతాల్లో అనేక ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి. సంబంధించి చాలా మంది ప్రముఖులు ఆర్టికల్స్ రాశారు. పత్రికలో రాసినటువంటి ఆర్టికల్స్ అన్ని క్రోడీకరించి 5 సభ్యులతో కూడిన సంవాద వర్గం ఇవాళ పుస్తక రూపాలు తీసుకొస్తుంది. ఆ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఈరోజు కార్యక్రమానికి వారికి సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసిన తర్వాత దానిపై ఇంకా ఎక్కువ చర్చ జరిగింది. చాలా ఆలస్యమైనప్పటికీ మన జననాయకుడికి ఆ యొక్క అరుదైన గౌరవం లభించడం మనందరికీ ఓబీసీ వర్గాలకు, ఎస్పెషల్లీ ఎంబీసీ వర్గాలకు దక్కిన గౌరవంగా మనందరం కూడా భావించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సేవల గురించి ఈ సెంచరీ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్గా చేశారు. వేరే రాష్ట్రాల్లో కూడా మన దగ్గర 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కూడా చూసాం. చాలా చోట్ల కూడా వారి యొక్క శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం చాలా చక్కగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ వారి గురించి చర్చించుకుంటున్నాం. దాంతోపాటు వారి మహానేత, భారత రత్న అవార్డు గ్రహీత ప్రధానమంత్రి గారు, బీసీలో ఏకైక ముఖ్యమంత్రి గారు 2 పర్యాయాలు చేసి అటు సమాజానికి, బీసీలకి సామాజిక స్పృహ కలిగించినటువంటి మహానేత శ్రీ కర్పూరి ఠాకూర్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న మరి బీసీ కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో మినిస్టర్ గారు మన ప్రీతం నేత కూడా రావడం జరిగింది. అన్ని ప్రాంతాలు కేవలం నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన నేతే కాకుండా అటు బీసీలకి ప్రియమైనటువంటి మహానేత కాబట్టి బీసీలందరూ కూడా మా బీసీ, మా నాయకుడు బాబు కాబట్టి వారి నడుస్తూ ఇంకా పురోగమించడానికి ప్రయత్నిస్తున్నామని సాక్షాత్తు భారత ప్రధాని మోడీయే డిక్లేర్ చేసింది. ఆయన దారి మా దారి, ఆయన లేకపోతే మేము లేమని లాలూ ప్రసాద్ గారు ఎన్నాడో ప్రకటించారు. అందరికీ కూడా నమస్కరిస్తున్నాను. కర్పూరి ఠాకూర్ గారి గురించి ఇప్పుడు లక్ష్మీ నరసయ్య గారు చాలా అద్భుతంగాను టాప్ టు బాటం చెప్పినట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను. కనుక ఇంకా వారి గురించి చాలా మందికి అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే ఈ మధ్య మాధ్యమాల్లో కూడా బాగానే ఆయన గురించి ఇది జరిగింది. నా దృష్టం ఏంటంటే నేను కర్పూరి ఠాకూర్ గారితో ప్రయాణం చేశాను. వారిని కలుసుకొని వారిని నేను రిసీవ్ చేసుకొని ఎయిర్పోర్ట్లో బంధం తీసుకెళ్ళి ఇద్దరము ఆ పగలో రాత్రి వారితో ఉన్నాను. ఇక్కడ నేను ఎయిర్పోర్ట్కి నాకు హిందీ రాదు కనుక నేను హిందీ మాస్టర్ గారు, మా మాస్టర్ గారే ఉన్నారు, మా బంధువులు, వారిని వెంట తీసుకుని వెళ్ళాను. వారిని ఎయిర్పోర్ట్లో దిగి వస్తుంటే మేము ఎంత హంగామాతో వస్తాడో అనుకున్నాం. తీరా చూస్తే ఆయన అప్పుడు ల్యాండ్ అయ్యేది, ఎక్కడో లోపల ల్యాండ్ అయ్యేది ఫ్లైట్. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాను. ఆయన దగ్గర ఏమీ లేదు, ఒక సంచి
గుడ్డ సంచి మాత్రమే ఉన్నాయి తగిలించుకొని, అందులో ఒక టవలు, ఒక దాంతో ఒక లాల్చి మాత్రమే ఉంది. 3 ఉన్నాయి గుడ్డ సంచి. అది తగిలించుకుని నడిచి వస్తున్నారు. ఇక వారిని ఆల్రెడీ నేను ఆయన ఫోటో చూస్తున్నాను. అంతకుముందు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి సన్మానం జరిగింది హైదరాబాద్ రవీంద్ర భారతిలో చూస్తున్నాను కనుక వారిని రిసీవ్. అలాగే కనకరావు గారు, రామయ్య గారు, ధనంజయ్ గారు, వీరప్రసాద్ గారు, ధనంజయ్ గారు వారి కృష్ణా జిల్లా పర్యటనలో ఆయన అనుభవాలు చెప్పడం చాలా సంతోషంగా కలిగింది. మంచి ప్రజలు చెప్పారు. ఒక 21వ తారీఖు తెలంగాణలో ఉద్యమ సత్యనారాయణ 91వ జయంతి గ్రామంలో ఒక వార్త చూశారు. ఆ నిర్వాహకులు అంటే మన సత్యనారాయణ గారు, మన రామయ్య గారు లాంటి నిర్వాహకులే 4 పేపర్లు 8 పేజీలు ఆర్టికల్స్ రాయించారు. ఈరోజు మనం ఇక్కడ ఎవరో కూర్చున్న ఆలోచన అయితే అన్నారన్నారు కూడా ఒక పేపర్లో ఆర్టికల్ రాయి, రామయ్య గారికి కూడా పేపర్లో ఆర్టికల్ రాయి. ఈ భావజాలం ఉందా లేదా? వాళ్ళ ప్రభుత్వాలు మన వర్గాల రాజకీయంగా పైకి ఎదగకుండా కుటుంబం జరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నా ఒకరొకరు గౌరవించుకుందాం. కామన్ కాదు మీద మనం ఈ రాష్ట్రంలో అప్పుడెప్పుడు ఆయన యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆయన చిరస్మరణీయంగా ఇప్పుడు ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ మరొకసారి నన్ను ధన్యవాదాలు చేసినందుకు మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం. ఆయన గొప్పతనం గురించి, వారు చేసిన సేవల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువేమో అనేది నా భావన. పెద్దలు రవీంద్రనాథ్ గారికి, ముఖ్య అతిథులు రామారావుకి, చంద్రశేఖరరావు గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మయ్య గారికి, ఇంకా ఇతర వేదిక మీద ఉండే పెద్దలందరికీ, శేఖర్ బాబు గారి అబ్బాయి గారందరికీ కూడా నమస్కారాలు. ముందుగా సభకు నమస్కారం. కర్పూర్ ఠాకూర్ గారి పుస్తక ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాన్ని ముగింపు సందర్భంగా విజయవాడలో నాయ బ్రాహ్మణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్కాపురం కనకారావు గారు, అన్నవరపు బ్రహ్మయ్య గారు ఇద్దరు కూడా పూర్వ సహోదరులు. ఈ జాతికి ఎవరైనా పెద్దలు స్వాతంత్ర సమరయోధులాగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వెలుగులోకి తీసుకొచ్చి పుస్తక రూపేణ కానీ పేపర్ రూపేణ కానీ వివిధ ప్రాంతాలకి విస్తరింపజేసినటువంటి వారిద్దరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఐపీఎస్ అధికారి రవీంద్ర బాబు గారు, మాకు అత్యున్నత ఆప్తులు, మాకు శ్రేయోభిలాషి, కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తులు. సరే, ఆ రామారావు గారు ఉన్నారు. జగమెరిగిన బ్రాహ్మణులకు జన్యమేలని చిన్నపిల్లడి మనస్తత్వం లాగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా కాకుండా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నా కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం నిరంతరం మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక కార్యక్రమాలు నిర్వహించేటువంటి వ్యక్తి రామారావు గారు. అదేవిధంగా ముందు ఉంది మంచి కాలం, మంచి రోజులు వస్తాయి. బ్యాంకులు మనలో చెప్పినట్లు గొప్ప గొప్ప నాయకులు పురాణాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, చెప్పుకోదగ్గ వ్యక్తులంతా మన వాళ్ళే ఉన్నారు. ఎస్పీ గారి ఎన్వి రావు గారికి సత్కారం చేస్తున్నారంటే విజయవేత్త